गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय నారాయణి నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। ఆత్మీయులారా, శ్రేష్టమైనటువంటి భగవద్గీత విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని వర్ణించారు. అత్యంత పవిత్రమైనటువంటిది మార్గశీర్ష మాసం. ఈ మార్గశీర్ష మాసంలో గీతా జయంతి జరుపుకున్నాం. మార్గశిర మాసం కృష్ణపక్షం ద్వాదశిలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి కాంచీ పరమాచార్య స్వాముల వారి దివ్య ఆరాధన కాంచీనగరంలో మహాపురుషులు శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు, తదంతేవాసి వర్యులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అధ్యక్షతన జరగబోతుంది. ఇదే మాసం అదే రోజు నుండే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అన్ని వైష్ణవ దేవాలయాల్లో కూడా తిరుప్పావై అనేటువంటి సుందరమైనటువంటి గానం వినిపిస్తుంది. ఇటువంటి శ్రేష్టమైన ఈ మాసం కాంచీపురంలో వరదరాజస్వామి దేవాలయంలో వైష్ణవ ఆచార్యులందరూ కూడా ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మరి ఒక ఉత్తమమైన విషయం, ఇదే మాసంలోనే శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారి ద్వారా ఏకాంబరేశ్వర దేవాలయంలో కుంభాభిషేకం కూడా నెరవేర్చబడింది. అనగా ఈ మాసంలో కాంచీనగరంలో ఆ యొక్క పరమశ్రేష్టమైనటువంటి శివకంచి మరియు విష్ణు కంచి మరియు శంకర మఠంలో కామాక్షి దేవాలయంలో అన్నిటా కూడా ఆనందపూరితమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలు అక్కడి వెళ్ళిన వారందరూ కూడా ఆనందించవచ్చు. ముఖ్యంగా కాంచీపురంలో జరిగేటువంటి దివ్య ఆరాధన కార్యక్రమాల్లో అనేక మార్లు పాల్గొనేటువంటి సౌభాగ్యం శ్రీవారు అనుగ్రహించారు. ఆ కార్యక్రమాల్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి కార్యక్రమాల వివరణను మీకు ఇవ్వడానికి నాకెంతో ఆనందంగా ఉంది. ఆరాధన మహోత్సవాలు ప్రారంభమయ్యే దినం పూర్వమే కాంచీలో ఉన్నటువంటి శంకర మఠం ఎంతో పవిత్రంగా శుభంగా అందరూ భక్తులు పాల్గొని ఆ యొక్క మఠాన్నంతటిని కూడా శుభ్రపరిచేటువంటి కార్యక్రమం, మరియు రెండు బృందావనాలుగా కాంచీ పరమాచార్య స్వామి బృందావనం, వారి అంతేవాసివర్యులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి బృందావనాలన్నీ కూడా పూజకై సిద్ధమవుతూ ఉంటాయి. అనగా ముందు రోజు రాత్రే అన్ని కార్యక్రమాలు ఎంతో నిశ్శబ్దంగా దానికి ఎవరెవరినైతే నియమించి ఉంటారో వారందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు.
దూర దూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు కాంచీనగరంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి వసతి గృహాల్లో వసిస్తారు. ఆ రోజు ధనుర్మాసమై ఉన్నందువలన వేకువజామున దాదాపుగా 4 గంటలకే అందరూ కూడా కాంచీ శంకరమఠంలో వేంచేసి ఈ మారు శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాముల వారు పూజ చేయవచ్చు అని మా ఊహ. ఎందుకంటే మొట్టమొదటిసారి వారు కాంచీనగరంలో ధనుర్మాస పూజ వారు ప్రారంభించబోతున్నారు. కావున అనేక మంది పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా దేశ విదేశాల నుండి వస్తారు అనేటువంటిది ఒక. ఈ పుణ్య ఆరాధనలో పాల్గొనేటువంటి ఆ యొక్క వేద పండితులు దాదాపుగా 32 పైననే ఉంటారు. వారందరికీ కూడా తగిన వసతులు ఏర్పాటు చేయబడతాయి. అక్కడ కాకవాకం ఛత్రం అని ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకోవాలి. వచ్చినటువంటి వేద పండితులందరూ కూడా ఆ కాకవాకం ఛత్రంలో వాసం చేస్తారు. అందులో ఎందరో నిత్యాగ్నిహోత్రులు ఉన్నారు, ఘనాపాఠులు, క్రమపాఠులు మరియు వేదాంతాల్లో పరిణితులైనటువంటి పండితులందరూ కూడా ఎంతో భక్తి తత్పరులై ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకే ఆరాధనలో భాగవహించేటువంటి ఈ యొక్క వేద పండితుల గురించి చెప్తున్నాను. కాకవాకం ఛత్రం ఎందుకు అంటే దాని గురించి కాంచీనగరం నిర్మాణమైన తర్వాత ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు 2,500 సంవత్సరాల పూర్వం కాంచీనగరానికి వచ్చారు. వారు ఈ యొక్క కాకవాకం ఛత్రం మంటపం ఏదైతే ఉందో అక్కడ వారు విశ్రాంతి తీసుకున్నారన్నటువంటి ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. దీన్ని గుర్తించిన వారు ఎవరనగా కాంచీ పరమాచార్య స్వాముల వారు దీన్ని గుర్తించారు. అందుకనే ఈ ఛత్రము శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం వారు నిర్వర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే దానికి పునర్నిర్మాణం కూడా చేయబడింది. ఎంతో చక్కగా, ఎంతో మడి ఆచారాలు మరియు అనేకమైనటువంటి వసతులతో ఉన్నటువంటి ఇతరులు ఎవరు ఆ యొక్క ఛత్రంలోకి ప్రవేశించేకి అనుకూలాలు లేవు. కావున వేద పండితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండి వారు నిత్యము చేసుకున్నటువంటి కార్యక్రమాల అనుష్ఠానాలన్నీ కూడా అక్కడ చేసుకుంటారు. ఈ 32 మంది వేద పండితులందరూ ఎంతో భక్తిగా, శ్రద్ధతో ఈ ఆరాధన కార్యక్రమాలు పాల్గొంటారని మరలా మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఆరాధనలో పాల్గొన్న వారు ముందు సంవత్సరం అదే పండితులు పాల్గొన్నారు. మరి మరో సంవత్సరంలోనే వారందరూ పాల్గొంటారనమాట. కారణం ఎందుకనగా ఒక ఆరాధన అనగా ఏ విధంగా మనకు ఈ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో అనగా శ్రాద్ధ విధులు ఎలా ఉంటాయో వాటిలో పాల్గొన్నటువంటి వారు అనేక నియమాలు ఉన్నాయి. శ్రాద్ధ విధులు అదే గోత్రం వాళ్ళు పాల్గొనరాదు. తర్వాత ఒక సంవత్సరం వరకు కూడా వారు వేరే వాళ్ళ ఇంట్లో భుజించరాదు. ఇటువంటివన్నీ కూడా చక్కగా శ్రాద్ధ కర్మలు విధించారు శాస్త్రం. అదేవిధంగానే మహాత్ముల ఆచార్యుల ఈ యొక్క ఆరాధనా కార్యక్రమంలో భాగం వహించేటువంటి ఎవరైతే ఉన్నారో అవే నియమాలను ఇంకా ఎంతో చక్కగా, ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తున్నందువలన ఇటువంటి ఏర్పాట్లు చేయబడతాయి. ఆత్మీయులారా, కాంచీ మహానగరం విశ్వకర్మ ద్వారా నిర్మించబడింది. నిర్మించబడ్డ తర్వాత కామాక్షిదేవి పరమేశ్వరుని, ఏకాంబరేశ్వరుని వివాహం చేసుకున్న తర్వాత అక్కడ పూజాది కైంకర్యాలు జరగటానికి మరియు అనేక మంది వేద పండితులందరూ కూడా నగరంలో నివసించడానికి అనేకమైన ఏర్పాట్లు కామాక్షిదేవి ఏర్పాటు చేసింది. అప్పుడు ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదములను అధ్యయనం చేసిన అనేక బ్రాహ్మణులు వారందరికీ కూడా గోభూ హిరణ్య దానములు చేసి వారందరూ కూడా ఆ నగరం నుండి ఆచంద్ర తారార్కం ఉండినట్లు జీవనం చేయుటకు అనేక ఏర్పాట్లు చేసింది. తర్వాత అచ్చట ఒక ధర్మశాల నిర్మింపజేసి అందు ఆదిశక్తి మహా త్రిపుర సుందరిని అర్చించి నమస్కరించి మరలా ధర్మశాల ఎందు ప్రవేశించి లోకోత్తరములు 32 ధర్మకార్యములను ఆచరించి
ఆచంత తారార్కము ధర్మరక్షణ సాగుటకే ధనమును క్షీణింపని అక్షయ పాత్రను కామధేనువును కల్పవృక్షమును చింతామణిని ఆ ధర్మశాలను ఆ మహాదేవి ప్రతిష్ఠించి నేను ఒక ఐతిహ్యం మనకు వినిపిస్తుంది అనమాట. అందుకే 32 ధర్మములను నిత్యము కూడా కొనసాగుటకై ధర్మయుక్తుడు దేవీ భక్తుడు రాజవంశీయుడు రాజును కూడా ఆమె నియమించింది. ధర్మశాలను అతని ఆధీనంలో ఉంచింది. కావున మన 32 మంది వేద పండితులను ఎందుకు ఆరాధన మహోత్సవంలో వారు పాల్గొనటకు ఏర్పాట్లు చేస్తున్నారనేటువంటిది మన యొక్క ఆలోచనకి ఇది సరిపోతుందన్నమాట. ఆ వచ్చినటువంటి వేద బ్రాహ్మణులందరూ కూడా ఉదయాన్నే ఎంతో వైభవంగా వారిని కాంచీ నగరంలో ఉన్నటువంటి శంకర మఠంలో రాగానే వారందరూ కూడా ఎంతో భక్తి తత్పరులై శ్రీవారికి మరియు ఆ యొక్క బృందావనాలకు వారు మొదటిసారి నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే తదనంతరం వారికి ఆ రోజు కానీ మరునాడు కానీ వారికి నమస్కారం చేసుకోవడానికి అనుకూలం శాస్త్రం లేనందువల్ల వారు ఆ రోజు ఉదయాన్నే వారిని నమస్కారం చేసుకొని ఒక దగ్గర కూర్చుని ఉంటారు. వారందరి తగిన ఏర్పాట్లు చేసి అప్పుడు కాంచీ మఠం యొక్క విధి శాస్త్ర పద్ధతి ప్రకారం వారినందరినీ కూడా సర్వతీర్థానికి తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఎంతో వైభవంగా నాదస్వరం మధ్య మన అనేకమైనటువంటి ఛత్రములను వారిపై ఆవాహన చేస్తూ అనేక పూజలను కైకొంపచేస్తూ ఆత్మీయులారా, ఆ విధంగా వైభవపేతంగా ఛత్ర చామరాదులతో ఆ యొక్క 32 మంది వేద పండితులందరినీ కూడా వైభవంగా భక్త సమూహం అందరూ కూడా జయ జయ శంకర హరహర శంకర అని ఘోషణముల మధ్య మనం వారినందరినీ ఏకాంబరేశ్వర దేవాలయంలో నైరుతి దిక్కున 8 అంశకముల దూరమున సర్వ పాపములను పోగొట్టున్నది మహాపుణ్యప్రదమైనటువంటి సర్వతీర్థం అక్కడ ఉంది. దాని గురించి మనం తెలుసుకోవాలి. అక్కడే ఎందుకు స్నానం చేయాలి, వారందరూ స్నానం చేసిన తర్వాత మఠం నుంచి ఇవ్వబడినటువంటి వస్త్రములన్నిటినీ కూడా వారు స్నానం చేసి మడితో ఆరవేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి తమ అనుష్ఠానాలు నెరవేర్చుకొని వారందరూ కూడా అదే మార్గం ద్వారా అదే వైభవంగా నాదస్వరం మధ్య వారినందరినీ కూడా మఠానికి తీసుకురాబడుతుంది అన్నమాట. ఈ విధంగా ఆ యొక్క సర్వతీర్థ పుష్కరిణి యొక్క ప్రభావాన్ని కొద్దిగా మనం తెలుసుకుందాం. ఆదిశంకర రోమము నుండి పుట్టినట్టు సమస్తీర్థములతో సమానమైన వలన దాన్ని సర్వతీర్థము అని పిలుస్తారు. ఆ సర్వతీర్థంలో నందిశైలము, క్షీరనది, క్షీరాబ్ది, గోపురము, వరాహ అను పేరు గల పక్షపురి, అంబికా నగరము, దేవమూలము, చూతమూలము, సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి, క్షేత్రప్రస్థము, కుండిక, నిషణ్ణ నాయిక, సముద్రం మొదలగు తీర్థములు ఇందులో ఉన్నాయి. పూర్వము శివాగ్నిచే గౌరీదేవి తపస్సుకు విఘ్నం కలిగించుటకై శివుని జటలయందు ఉన్నది ఇవే. 3 కోట్ల తీర్థములు సమానమైనది. ప్రళయ జల ప్రవాహ రూపములో వచ్చుచు ప్రళయ బంధిని దుర్గ ఉంచిన కపాల పాత్ర ఎందు బంధింపబడిన కంపా నది మరలా శివ ప్రేరణచే సహస్రముఖే భయంకర ప్రవాహ రూపము వచ్చుచు ఆమె స్థాపించినటువంటి భూమి యందు శివుని పాదఘాతమున భూమి యందు అంతర్వాహినియే గంగా ఈ సర్వతీర్థ సరోవరంలో ఉంది. కావున ఇటు పరమ పవిత్రమైనటువంటి సర్వతీర్థం నందు వారందరూ స్నానమాచరించి 3 కోట్ల తీర్థములతో సమానమైనదే ఈ సర్వతీర్థం. ఎవరైతే ఈ సర్వతీర్థంలో స్నానం చేస్తారో సకల జన్మాంతరమైనటువంటి పాపములన్నీ కూడా అక్కడ దహించబడతాయి. వారు పరమ పవిత్రులవుతారు. నూతన జన్మను పొందినట్లుగా శాస్త్రం తెలియజేస్తుంది. సర్వతీర్థం కాంచీనగరంలో ఉండడం విశేషం. ఎవరైతే కల్పోక్తి ప్రకారం ఏ ఏ నదులలో మనం స్నానం చేస్తే, ఏ ఏ తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చిన సమస్త పుణ్య ఫలమంతా కూడా ఈ సర్వతీర్థంలో స్నానం చేస్తే వస్తుంది. నేను మొదట్లో కాంచీ క్షేత్రంలో శంకరమఠంలో ఉన్నప్పుడు శ్రీవారు శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు ఆ రోజు ఆరాధనా దినం నాడు అందరితో పాటుగా నన్ను పంపించి అక్కడే ఉండి వారిని తీసుకుని వచ్చేటువంటి
ఒక సేవా భాగ్యాన్ని నాకు అనుగ్రహించారనమాట. అయితే ఆ రోజుట్లో నాకు ఎవరు చెప్పలేదు దీని గురించి. తదనంతరం ఆ యొక్క దైవానుగ్రహం ఉన్నట్లుగా నాకు శ్రీ కామాక్షి విలాసం కాంచీ క్షేత్ర మహిమ అనేటువంటి చరిత్ర లభ్యమైనందువల్ల ఆ క్షేత్ర మహిమలో ఈ విషయాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఆ యొక్క విషయాలన్నీ మీకు తెలియజేయడమే నాకు ఆనందప్రదం కావున నేను ఈ యొక్క ఆరాధన శుభ సందర్భంలో మీకు ఇవన్నీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నమాట. ఆత్మీయులారా, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు కాంచీ నగరంనే తమ విశిష్టమైన స్థానంగా వారు చాలా సంవత్సరాలు అక్కడ ఉండి అనేకమైన ధర్మకార్యాలు నిర్వర్తించారు. అక్కడి నుండి చతురామ్నాయ పీఠాలు స్థాపించారనేటువంటిది మనకు చారిత్రకంగా తెలిసి వస్తుందన్నమాట. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు తాను సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి ఏ ధర్మాలనైతే శంకరమఠం కాంచి నిర్వర్తించాలనేటువంటిది శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసినందువలన అందు నుండి వచ్చినటువంటి సమస్తమైనటువంటి కాంచీ పీఠాధిపతులందరూ కూడా శాస్త్రబద్ధంగా అనేకమైన కార్యాలు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి విషయం లోక విదితం అన్నమాట. ఆ వచ్చినటువంటి ఆరాధనకు వచ్చినటువంటి వారందరూ కూడా వారికై ప్రత్యేకంగా ఆరాధనా కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదికకు వెళ్తారు. అక్కడ ఇతరులు ఎవ్వరికి కూడా ప్రవేశం లేదు. ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాలను ఎవరు నిర్వర్తిస్తారు అనేటువంటిది కొద్దిగా మనం తెలుసుకోవడం ముఖ్యం. పూర్వాశ్రమంలో ఉన్నటువంటి ఆచార్య పరంపరలో వచ్చినటువంటి వంశస్థులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ దంపతులు అక్కడ ఉంటారు. వారి సమక్షంలో వేద పండితులు ఎవరైతే నిష్ణాతులైన వారు వారి ద్వారా ఈ కైంకర్యాలు లోపల జరపబడతాయి. మేమెవరూ వెళ్ళి చూసింది లేదు, అయితే మాకు విషయాలు చూచాయిగా బాగా తెలుసు. అక్కడ లోపలికి తెరలు కట్టి ఉండడం ద్వారా వేరే ఎవ్వరికి కూడా ప్రవేశం లేదు. వచ్చినటువంటి వారందరూ కూడా శ్రీ శంకరవేశ్వర స్వాముల వారు కానివ్వండి, ఉత్తరాధికారి వారు కానివ్వండి, నిర్వర్తించేటువంటి మహా త్రిపుర సుందరి సమేసి చంద్రమౌళేశ్వర పూజలు యథావిధిగా కొనసాగుతుంటాయి. మరియు బృందావనంలో కూడా భక్తులందరూ అక్కడ చేరి భక్తితో సంగీత కార్యక్రమాలు, భజనలు ఎంతో ఉత్సాహంగా నెరవేర్చబడుతూ ఉంటాయి. వచ్చిన వారందరూ కూడా బృందావనాల ప్రదక్షిణాలు వేసుకోవడం మరియు కామాక్షి దేవాలయాలకు వెళ్ళి రావడం ఇవన్నీ చేసుకుని అందరూ కూడా కార్యక్రమంలో సులువుగా పాల్గొంటూ ఎంతో భక్తి తత్పరులై ఉంటారన్నమాట. ఆత్మీయులారా, ఎవరైతే ఇటువంటి ఆరాధన మహోత్సవాల్లో పాల్గొంటారో మరియు ఇటువంటి క్షేత్రాల్లో ఎవరైతే కార్యక్రమాలను దర్శిస్తారో వారికి సమస్త పాపములు కూడా దహించబడి ఉత్తరోత్తర వారికి జీవితం నందు సుఖ సౌభాగ్యాలు కలుగుతాయి. ఇందులో ఎంత మాత్రమూ సందేహం లేదు. మనం కామాక్షి విలాసం అనేటువంటి గ్రంథాన్ని మనం చదివితే ఏ ఒక్కరోజైనా కాంచీనగర్లో ఉన్నవాడు మహాపుణ్యవంతుడు అని శాస్త్రోక్తంగా మనకు తెలిసి వస్తుందన్నమాట. ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు వారు ఎవరుతున్నారో ఆ దంపతులు ఆ కార్యక్రమాలన్నీలో నిర్వర్తిస్తారు. అయితే దానికి తగినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అంటే ఖర్చు వెచ్చములన్నీ కూడా మఠమే పూరిస్తుందన్నమాట. ఏ విధమైనవి ఉంటాయి అంటే కొద్దిగా మీకు తెలియజేసే ప్రయత్నిస్తాను. వారు ఎప్పుడైతే 32 మంది వేద పండితులందరూ కూడా ఆ బృందావనం ముందర చేరిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్రస్తుత పీఠాలు శ్రీ శంకరవేశ్వర స్వాముల వారు అక్కడ ఆసీనులు అవుతారు. సింహాసనం పైన కూర్చున్న తర్వాత వచ్చినటువంటి వారందరికీ కూడా శిష్య ప్రశిష్యులందరూ కూడా పరిచారకులు వారికి కూర్చోవడానికి ఆసనం మరియు వస్త్రములు, వారికి వెండి పాత్రలు, రజత పాత్రలు మరియు ఛత్రి ఇటువంటివన్నీ కూడా మొదలే ఏర్పాటు జరిగి ఉంటాయి. ఎంత విశేషంగా జరుగుతుందంటే చాలా మనం చూడడానికి ఎంతో ఆనందం అవుతుంటుంది. వారికి నూతన వస్త్రాలు ఇవ్వడం ఏవైతే ఉందో ఆ కార్యక్రమమే దాదాపుగా గంట సేపు కొనసాగుతుంది. అన్నీ అయిన తర్వాత వాళ్ళు సరస్వతి తీర్థానికి సర్వతీర్థ స్నానానికి వాళ్ళు వెళ్తారు అని చెప్పారు.
ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు వచ్చిన వారికి ఆకలికి మరియు వారికి ఆహారానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ ఆయా సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయా పీఠాధిపతుల భక్త వృందం వచ్చిన వారందరికీ కూడా వారి వారికి తగినట్లుగా భోజనాల ఏర్పాట్లు, ఉపహారాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ యొక్క ఆరాధనలో జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రసాదానికి మనం ఎవరు కూడా పాల్గొనడానికి సాధ్యం కాదు. దాదాపుగా ఆ సాయంకాలం 5 గంటలు కూడా కావచ్చు. అందుకే ప్రత్యేకంగా ఛత్రాలలో మరియు అక్కడనే మఠంలోనే గోశాల ఉంది. అక్కడ కూడా వచ్చిన వారందరికీ కూడా వాలంటీర్స్, సేవకులు, ప్రసాదాలు, ఉపహారాలు, అన్ని భోజనాలు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఎందుకు అనగా సమయం కొంచెంగా ఉండడం ద్వారా వచ్చిన వారు దేవ దర్శనం చేసుకుని వారి వారి కర్తవ్యాలకు వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లయ్యి సాయంకాలం దాదాపుగా 4 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. అప్పుడు ప్రస్తుత పీఠాధిపతులు, వారి తదంతేవాసివర్యులు మరియు కాంచి మహాస్వాములు వారి యొక్క భక్తులు, నిష్ఠాపరులు, యతీశ్వరులు, సన్యాసులు, దూర దూర ప్రాంతాల నుండి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరూ కూడా అక్కడ బృందావనం ముందున్నటువంటి విశాలమైన ప్రాంగణంలో ఆ వచ్చి 32 మంది వేద పండితులు ఆరాధన ముగించుకొని వచ్చి కూర్చున్న తర్వాత మనం ఇళ్లలో ఏ విధంగా వైదిక కార్యక్రమంలో ప్రదక్షిణాలు చేసి ఆశీర్వాదాలు తీసుకుంటామో అదే విధంగానే ముందు వరుసలో శ్రీ శంకరవీరేశ్వర స్వాముల వారు, వారి వెనుక ఉత్తరాధికారి మరియు ఇతర సన్యాసులు చెప్పిన వారందరూ కూడా వారికి 32 మందికి ప్రదక్షిణాలు వేస్తారనమాట. ప్రదక్షిణం చేసి ఒకసారి నమస్కారాలు చేసుకుంటారు వచ్చిన వారందరూ. మిగతా భక్త బృందం అంతా ఆ ప్రాంగణంలో కూర్చొని ఆ యొక్క హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అనేటువంటిది కలియుగ తారణ ఉపనిషత్తులో వచ్చేటువంటి మంత్రం. అది అందరూ కూడా అక్కడ భక్తిపూర్వకంగా గానం చేస్తూ ఉంటారు. తదనంతరం ఆ యొక్క దంపతులు ఎవరైతే ఆ వంశక్రమానికి సంబంధించిన దంపతులు తలపైన కలశం పెట్టుకొని ముందు వెళ్తూ ఉంటారనమాట. అది శ్రేష్టమైన కలశం, దానిలో పవిత్రమైన జలం ఉంటుంది. అంటే వారి పాదములు కడిగినటువంటి ఆ 32 మంది వేద పండితుల పాదములు కడిగినట్టు జలం అది. దాన్ని తలపైన పెట్టుకొని వారు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు దంపతులు. దాని వెనుకల మిగతా వారందరూ కూడా అనుసరిస్తారు. తర్వాత ఆ తీర్థజనము అక్కడున్న వారికి కూడా ప్రోక్షణ చేయవచ్చు. ఈ విధంగా తదనంతరం ఆ పండితుల ద్వారా ఇవ్వబడిన అక్షతలు ఏవైతే ఉన్నాయో మనం గృహంలో ఏం చేస్తారంటే వంశాభివృద్ధిస్తూ గోత్రాభివృద్ధిస్తూ అని మనకు ఆశీర్వాదంగా బియ్యము మనకు ఇస్తారు, తెల్లటి బియ్యం ఇళ్లలో అయితే. అక్కడ శ్రాద్ధకర్మలో కూడా అటువంటి అక్షతలు ఉంటాయి. ఆ అక్షతలను సేకరించి శ్రీ శంకరవీరేశ్వర స్వాముల వారు అక్కడ వచ్చిన వారందరూ భక్తత్పరులై వారి స్వామివారి ముందు వెళ్ళినప్పుడు మనం ఎంతో భక్తిగా సాంప్రదాయ దుస్తులతో ఉన్నట్టు మనం అందరూ కూడా మనం ఆ యొక్క పవిత్రమైన అక్షతలు తీసుకొని నమస్కరించుకొని కొందరు ఉండవలసిన వాళ్ళు ఆ రోజు రాత్రి అక్కడ వసిస్తారు. ఈ మారు ప్రదోషం వచ్చింది. సాయంకాలం ప్రదోషం ఉన్నప్పుడు మహాత్రిపుర సుందర సమేత చంద్రమౌళీశ్వర స్వామికి 2వ మారు అభిషేకం జరుగుతుంది. దాంట్లో పాల్గొంటారు కొందరు. తర్వాత అందరూ భక్తి తత్పరులై ఆ అక్షతలను గృహానికి తీసుకుని వెళ్ళి ఇంట్లో దాచుకుంటారు అన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా ఆ ఇల్లు సమస్తమైనటువంటి దోషములను విముక్తి చెంది సద్గురు కృపాశీర్వాదాలు వాళ్ళకి లభ్యమవుతాయి. ఈ విధంగా ఎటువంటి కష్టములున్నా కూడా మహాస్వాముల వారి దివ్య ఆశీస్సులతో అవన్నీ కూడా దూరమై శుభప్రదం కలుగుతున్నటువంటిది వాస్తవమైన విషయం. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. కావున ఈ వివరాలన్నీ కూడా నా బుద్ధికి తోచినట్లు నాకు తెలిసినటువంటి దీంట్లో నేను మీకు తెలియజేయడం జరిగింది. ఇంకా అనేక విషయాలు మనకు నేరుగా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మనకు కలిగే అనుభూతి మాటలతో అది అందలేనటువంటిది. కావున ఆత్మీయులందరూ కూడా 16వ తారీఖు 12 ఇదే నెల డిసెంబర్ మహాస్వాముల వారి పుణ్య ఆరాధనలో మనమందరూ పాల్గొని కామాక్షిదేవి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం పొందేటువంటి సౌభాగ్యాన్ని సద్గురువులు మనందరూ అనుగ్రహించిన ప్రార్థిస్తూ ఎంతో భక్తి తత్పరుడినై వినయ విధేయుడై ఈ యొక్క కార్యక్రమ వివరణ అంతటిని కూడా
శ్రీ శంకర వీరేశ్వర స్వాముల దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.